ఇండియాలో వైల్డ్ ఫైర్ స్టార్ట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఈవెంట్ని ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. తెలుగు హీరో తెలుగు సినిమా పుష్పని ఇండియన్ సినిమాగా తీసుకెళ్లిన క్రెడిట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కే సొంతం. బాలీవుడ్ బాద్షాలు కూడా సాహసం చేయని బీహార్లో పబ్లిక్ ఈవెంట్ చేయడం, తెలుగు రాష్ట్రాల్లో కూడా లేనంతగా 2,50,000 మందికి పైగా గాంధీ మైదాన్లో అభిమానులతో కిక్కిరిసిపోవడం అల్లు అర్జున్ గట్స్ అనే చెప్పాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో అల్లు అర్జున్ని బాయ్ అని సంబోధిస్తున్నారు. అంతే, పుష్పతో ఇండియన్ సినిమాకి బాయ్ అవబోతున్నాడని పాట్నా ఈవెంట్ తర్వాత అందరికీ అర్థమైంది. తెలుగు సినిమాని ఎవరి సపోర్ట్ లేకుండా తనను తాను నమ్ముకొని భారతదేశ సరిహద్దుల వరకు తీసుకెళ్లిన అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ తర్వాత ఇండియన్ సినిమాని ఏలేస్తాడనేది అక్షర సత్యంలా కనిపిస్తుంది. ఒక ట్రైలర్ లాంచ్ని ఇంత భారీగా చేయడం, దాన్ని మించి అభిమానులు రావడం, అది కూడా బాలీవుడ్ అడ్డా అయిన బీహార్ లాంటి రాష్ట్రంలో చేయడంతో ఇండియాలో చాలామంది స్టార్స్కి ప్రశ్నగా ఉండిపోయింది. బీహార్ లాంటి రాష్ట్రంలో, పాట్నా లాంటి రాజధానిలో ఒక తెలుగు హీరో ఫంక్షన్ అంటే దాదాపు 1,300 మంది పోలీస్, ప్రైవేట్ ప్రొటెక్షన్ ఇచ్చారంటే బీహార్ గవర్నమెంట్కి ముందుగానే అల్లు అర్జున్ క్రేజ్ని ఈవెంట్కి ఇంతలా క్రౌడ్ వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయట. తెలుగు హీరో అల్లు అర్జున్ పుష్ప ఈవెంట్కి 2 రోజుల ముందు నుంచే ఎస్పీ లాంటి ఐపీఎస్ క్యాడర్ వచ్చి సెక్యూరిటీ చూశారంటే నార్త్లో అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో తెలుస్తుంది. అక్కడికి వచ్చిన అభిమానులతో పాటు పోలీసులు కూడా అల్లు అర్జున్తో ఫోటోలు దిగే ప్రయత్నాలు చేశారంటే అల్లు అర్జున్ ఇండియాలోనే ప్రతి ఇంటి కుర్రాడైపోయాడు. ఒక టైంలో ఈవెంట్ జరపలేరేమో అన్నట్టుగా RRR సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్లా అనిపించింది. తెలుగు సినిమాలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు బీహార్లో వైల్డ్ ఫైర్ చూసి గర్వంగా ఫీల్ అయిన వారు ఉన్నారు. తెలుగు సినిమా పేరు చిన్నదైనా అల్లు అర్జున్ ఇండియా మొత్తం సౌండ్ చేశాడు, తన పేరుని బ్రాండ్ చేశాడు. తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటున్నారా, ఇంటర్నేషనల్ అని అల్లు అర్జున్ ప్రూవ్ చేశాడు. పాట్నాలో ఈవెంట్ రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత ఇండియాలో ఇదివరకు చెప్పిన ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే భారీగా పెరగబోతుందని సమాచారం.